ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మన ఆలోచనలు, మన చేసే ప్రతి పని కూడా మరి దేవునికి తెలియపరుస్తూ దేవుని దగ్గర సమాధానాన్ని పొందుకొని మనం చేసే ప్రతి ఆలోచనలో కూడా ముందుకు వెళ్ళగలిగితే ఈ లోకంలో మనం ఎంతగానో దేవుని చేత మరి కృప పొందుకున్న వాళ్ళగా నిలబడగలుగుతామని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడితే మనం నశించిపోతాం. దేవుని మీద ఆధారపడిన వాళ్ళు ఏమాత్రం కూడా నశింపరని ఈ రోజున వాక్యం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మన ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా వేదన వచ్చినప్పుడు ఈ లోకంలో మనుషులు మనకు సహాయం చేయడానికి ఎన్నో ఆలోచిస్తూ ఉంటారు. ఎన్నో విధాలుగా మన గురించి మరి గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. పాత జీవితం ఇలా ఉండేది, వాళ్ళు అంతకుముందు ఇలా ఉండేవాళ్ళే, వాళ్ళు ఇలాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళే, మరి వాళ్ళకన్నా మనం గొప్ప వాళ్ళేం కాదు, వాళ్ళకన్నా మనం చిన్నవాళ్ళమే, వాళ్ళకన్నా మనం మన గొప్ప భవిష్యత్తులో అయితే మనం లేం, కానీ వాళ్ళకి సహాయం చేసే అంత యోగ్యత మనకు లేదు. ఒకప్పుడు వాళ్ళకి డబ్బు, సంపద అన్నీ ఉన్నప్పుడు మనల్ని లెక్క చేయలేదు, వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉన్నారని ఈ లోకంలో ఒక మనిషికి సహాయం చేయడానికి 100 కారణాలు ఎత్తుకుంటూ ఉంటాడు. కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో నలిగిపోతూ ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఆదరణ లేని స్థితిలో నువ్వు కలిగి ఉన్నా కూడా దేవుడి మీదగా నువ్వు ఆధారపడగలిగితే దేవుడు నిన్ను కృప చూపించి, దేవుడు నిన్ను ఎంతగానో మరి లేవనైతే ఆ పరిస్థితి నుంచి నిన్ను ఆదరించి నీకు సహాయం చేయగలుగుతాడు. నువ్వు ఎలాంటి కఠినమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో, ఎంత నీచమైన పరిస్థితిలో ఉన్నా, అది మనుషులకు కష్టం కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ఈ లోకంలో దేవుడి మీద ఆధారపడిన వాళ్ళు ఎంతో మంది గొప్ప పొజిషన్లో నిలబడి ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు చాలా మంది భక్తులు వాళ్ళ జీవితంలో వచ్చిన శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఒక్కడినే మహింపరుస్తూ, బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో కూడా దేవుని ఎంతగానో మహింపరుస్తూ, ఘనపరుస్తూ ఉంటారు. దేవుడిని హద్దుకునే జీవితాన్ని జీవించారు. వాళ్ళ మనసు అంతా కూడా దేవుడి మీద ఆధారపడి ఉన్నారు. దావీదు గారి జీవితం చూసినప్పుడు ఎప్పుడు కూడా దేవుని గణపరుస్తూనే ఉంటాడు. ఎంతగానో ఎంతో వేదనతో, మరి అనారోగ్యంతో కూడా ఒక్కొక్కసారి మరి కఠినమైన పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటాడు. అనారోగ్యంతో, మరి శక్తి లేక, ఆరోగ్యం కరెక్ట్గా లేక, మరి ఎంతో వేదన పడుతున్న టైంలో కూడా దేవుని మహింపరుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ప్రభా, ఇలాంటి కఠినమైన పరిస్థితిలో కూడా ఈ అనారోగ్యంతో నేను నిలబడిన స్థితిని కూడా తండ్రి నువ్వు నా ఆరోగ్యాన్ని బాగు చేసి నాకు మంచి ఆరోగ్యాన్ని, శక్తినిచ్చి నన్ను నిలబెట్టగలుగుతావు ప్రభు అని మరి దావీదు గారు ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ, ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అలాగే నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఎంతో మంది భక్తులు దేవుని హద్దుకుని జీవితాన్ని జీవించి ఉన్నారు. ఈరోజు మనం కూడా ఈ లోకంలో ఎంత డబ్బు, ఎంత సంపద, ఎంత ఆస్తి కలిగి ఉన్నా కూడా దేవునితో సంబంధం కలిగి దేవుడి మీద ఆధారపడి మన మనసుని ఆయన మీద ఆధారపడి ఉండాలని ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, ఎప్పుడైతే ఆయన యందు ఓర్పు కలిగి ఉంటామో, ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని కదిలించలేరు. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని అనుసరించకుండా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా, ఈ లోకంలో విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ, మనకున్న డబ్బు, సంపద, మనకున్న పొజిషన్ బట్టి అల్లచిల్లరగా మాట్లాడుకుంటూ, అల్లచిల్లరగా జీవితాన్ని జీవిస్తే మనం తెలియకుండానే ఈ లోకంలో నశించిపోతాం. ఈ లోకంలో తెలియకుండానే సాతాను శోధనకి గురైపోయి చాలా కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ రోజున చాలా వేదనకి మనం గురవుతాం. ఆ రోజున చాలా కఠినమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయి వేదన పడుతూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా మరి ఎంతో మంది భక్తులు చేసి ఉన్నారు. ఎంతో మంది ఆయన దగ్గర పొందుకుని సాక్షులుగా నిలబడి ఉన్నారు. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మనకు కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా నా యందు భయభక్తులు కలిగి, మీ ఆలోచనలు కూడా నా మీద ఆధారపడగలిగితే, మీరు చేసే ప్రతి పని కూడా నా దగ్గరికి వచ్చి సమాధానం పొందుకోగలిగితే మీ జీవితంలో కూడా గొప్ప మేలులను, మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను, మీరు కూడా గొప్పగా ఆశీర్వదించబడతారు. నన్ను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళి బ్రతకలేరు. ఈ లోకంలో ఎప్పటికైనా ప్రతి మానవుడు కూడా మరణించాల్సినదే.
మరణించిన తర్వాత మీరందరూ కూడా నా దగ్గరికి రావాల్సినదే. ఆ రోజు నీ లోకంలో నువ్వు చేసిన ప్రవర్తన, నువ్వు నన్ను నా వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవించిన దాన్ని బట్టే నీకు తీర్పు ఉంటుంది, గొప్ప గొప్ప పొజిషన్స్ ఉంటాయి, గొప్ప గొప్ప స్థాయిలో నేను నిలబడగలుగుతావు. ఈ లోకంలో డబ్బు, సంపద, పేరు, ఆస్తి ఏది కూడా నీకు స్థిరం కాదు అని ఈ రోజు నా దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి, ఈ ఆలోచన బట్టి మరి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు మరి నువ్వు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో మరి దేవుని వాక్యాన్ని కానీ మరి దేవుని వదిలేసిన ఏమైనా బతుకుతూ ఉంటే ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి కూడా మనం కూడా దేవుని హత్తుకుని జీవితాన్ని జీవించే బిడ్డలుగా ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం, దేవునికి కృతజ్ఞత తెలియపరచుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. బ్రతుకు తండ్రి, ఈ రోజున మరి నీ యందు విశ్వసించి, నీ యందు నమ్మకం కలిగి మరి తండ్రి నీ హృదయం అందు తండ్రి ఓర్పు కలిగి నిన్ను హద్దుకుని జీవితాన్ని జీవించే బిడ్డలను ప్రభా నువ్వు ఎంతగానో తండ్రి నేను కాపాడుతానని, ఎంతగానో తండ్రి నేను ఈ లోకంలో తండ్రి వాళ్ళని ఆశీర్వదించి బలపరుస్తానని కూడా తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి మా అందరితో కూడా మాట్లాడిన దాన్ని బట్టి కూడా నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాం ప్రభా. బ్రతుకు తండ్రి, నేను, నా సహోదరి, నా సహోదరులందరూ కూడా తండ్రి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ప్రభా నీ వాక్యాన్ని అనుసరించి, నీ వాక్యాన్ని బట్టి మరి ఈ లోకంలో బ్రతికే విధంగా తండ్రి మా హృదయాన్ని బలపరిచి, నడిపించి, ఆదరించి, సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నా. కాబట్టి తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మా జీవితంలో తండ్రి మేము కూడా ఇంకెక్కడైనా విషయాల్లో తండ్రి తప్పిపోయి ఉంటే, ఇంకేమైనా విషయాలు తండ్రి నీ యందు నమ్మకం లేకుండా తండ్రి అల్లచిల్లరగా తిరుగుతూ ఉంటే ప్రభా మరి ఈ మాటను బట్టి తండ్రి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, నీ యందు తండ్రి ఓర్పు కలిగి మరి నిన్ను హత్తుకుని జీవితాన్ని జీవించే విధంగా ప్రతి విషయాన్ని కూడా తండ్రి నీతో షేర్ చేసుకుని, నీతో తండ్రి మరి సమాధానాన్ని పొందుకుని ముందుకు వెళ్ళే బిడ్డలుగా మమ్మల్ని బలపరిచి, నడిపించి, సహాయించి. మా జ్ఞానం, మా ఆలోచన కాదు కానీ ప్రభా నీ జ్ఞానం గొప్పది, నీ ఆలోచన గొప్పవి, నీ తలంపులు గొప్పవి. కాబట్టి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకుని తండ్రి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మమ్మల్ని స్థిరపరిచి ముందుకు నడిపించమని నేను కోరుకుని ఉన్నాను. నీ చిత్తమైతే ప్రభా రేపు ఉదయ కాలం వరకు తండ్రి మమ్మల్ని కాచి, కాపాడి, బలపరిచి రేపు నీ కాళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు తండ్రి మరి ఈ వాక్యాన్ని బట్టి తండ్రి మేము అనుసరించి ప్రతిరోజు కూడా నువ్వు చెప్పే ప్రతి మాటను కూడా తండ్రి మా జీవితంలో తండ్రి మేము అనుసరించి ముందుకు వెళ్ళే బిడ్డలుగా మమ్మల్ని జ్ఞానపరిచి, ముందుకు నడిపించి, ఆదరించి, సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రోజున దేవుడి రోజున ఈ మాటను బట్టి మనల్ని ఎంతగానో మరి తెలియపరిచి ఉన్నాడు మనకి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆయన్ని హద్దుకుని జీవితాన్ని జీవించాలని, ఆయన వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేమని ఈ విషయాలు మనకు దేవుడు తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వసించిన బిడ్డలకు ఎంతో గొప్పగా ఆయన కాపాడుతానని, ఎంతగానో బలపరుస్తానని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను మన హృదయంలో పెట్టుకుని మనం కూడా ఎంతగానో ఓర్పు కలిగి, సహనం కలిగి మనం కలిగి ఉన్నాం ఈ మాటను బట్టి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించి ఈ వీడియోని అందరూ కూడా మీ స్నేహితులందరితో కూడా షేర్ చేయండి. మరి ప్రతిరోజు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ మా దేవుని వాక్యం ఏ టైంలో ఎవరికి ఉపయోగపడుతుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని వాక్యాన్ని మరి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, సమయాన్ని కూడా మన నలుగురికి షేర్ చేసి దేవుళ్ళలోకి నలుగురిని నడిపించి మనం కూడా రాబోయే రోజుల్లో దేవుడి సువార్త ప్రకటించిన వాళ్ళలో మనం ఒకరు అవుదాం. కాబట్టి మనందరూ కూడా గ్రహించి, విశ్వసించి ఈ వీడియోని అందరితో కూడా షేర్ చేస్తారని మీ అందరితో కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఆమేన్.